చికెన్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రసం సాంబార్ పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా లేదంటే ఒట్టిదైనా అన్నంలో కలుపుకొని తినడానికైనా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి బాండీలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైనాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, 1 స్పూను సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 1 కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల నీచు వాసన అనేది లేకుండా ఉండిద్ది. మూత పెట్టేసి ఇప్పుడు చికెన్లో నుంచి ఇలా వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ అంతా ఇంకి చికెన్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి, 2 స్పూన్లు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంత టేస్టీ అయినా చికెన్ ఫ్రై రెడీ అండి.